హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎస్ఎస్సి నుంచి కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కొత్త గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. స్టెప్ బై స్టెప్గా ఈ వీడియో వివరించబోతున్నాను, చివరి వరకు చూడండి. ఆన్లైన్ స్టార్ట్ చూసుకుంటే 23 ఏప్రిల్ 2026 నుంచి మే 14 వరకు లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకోండి. అలాగే లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే 14 మే సాయంత్రం రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ చూసుకుంటే 15 తారీఖున సాయంత్రం 5 గంటల వరకు పేమెంట్ చేయకపోతే చేసుకోవచ్చు. ఒకరోజు ఉంటుంది, ఆ టైం దాలోగా పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే కరెక్షన్ ఏమైనా చేసుకోవాలంటే 19 తారీఖు నుంచి 20 తారీఖు వరకు 2 రోజులు ఉంటుంది, కరెక్షన్ చేసుకోవచ్చు. షెడ్యూల్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. ఎప్పుడంటే డేట్ ఇంకా తెలీదు, ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే అప్లికేషన్లో హెల్ప్లైన్కి కాల్ చేయండి. డిఫికల్టీస్ ఏమైనా ఫిల్ చేయడానికి ఉంటే కాల్ చేయండి. నేమ్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫ్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటరియేట్ ఆఫీసర్ లాంగ్వేజ్లోనే పోస్టులు. 6th పే లెవెల్ నుంచి ఉంటుంది. 35,400 నుంచి శాలరీ 1,12,400 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. ప్లస్ హెచ్ఆర్ఏ అన్నీ ఉంటాయి, అలవెన్సెస్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఆర్మేడ్ ఫోర్స్లోనే హెడ్ క్వార్టర్స్లో 35,400, 1,12,400 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి, టీఏడిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్ ఉంటుంది. చాలా మంచి అవకాశం. అలాగే హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ 35,400, 1,12,400 రూపాయలు పర్ మంత్ శాలరీ. సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ చూసుకుంటే ఇక్కడ 44,900 నుంచి 1,42,000 వరకు ఉంటుంది శాలరీ. సీనియర్ ట్రాన్స్లేటర్ మరియు సీనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ చాలా మంచి అవకాశం. వేకెన్సీస్ చూస్తే ఎన్ని ఉన్నాయో టెంటేటివ్గా ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేషనాలిటీ సిటిజన్షిప్ ఉన్న అభ్యర్థులు అప్లై చేయడం మస్ట్గా అప్లై చేయాల్సిన అభ్యర్థి చూడండి. సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు మినిమం 18 to 30 years లోగా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 to 30 years ఏజ్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST వాళ్ళకు 5 years, ఓబీసీ 3 years, పీడబ్ల్యూబీడీ 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ 13 years, ఎస్టీ అభ్యర్థులకు పీడబ్ల్యూబీడీ 15 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఉంటుంది ఎక్స్ట్రా. అలాగే డిఫెన్స్లో ఉన్న అభ్యర్థులకు 3 years, అలాగే డిఫెన్స్ పర్సనల్ డిజేబిలిటీ కలిగిన అభ్యర్థులకు 8 years ఉంటుంది. ఇక్కడ ఫీ చూసుకుంటే 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్స్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎవరైతే ఫీజు పేయాల్సిన నెట్ బ్యాంకింగ్ లేదా స్కానర్ ఉంటుంది. ఆన్లైన్లో రూపే కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలోనే సెంటర్ చూస్తే సౌత్ జోన్లో చూసుకొని, సౌత్ జోన్లో సెంటర్ చూసుకుని కర్నూలు, తిరుపతి, విజయవాడ,
విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచిరపల్లి, హైదరాబాద్, వరంగల్ ఈ సెంటర్స్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. రీజనల్ ఆఫీస్ బిల్డింగ్ ఇన్ చెన్నై, సంపత్ బిల్డింగ్, క్యాంపస్ అండ్ కాలేజ్ రోడ్, చెన్నై. రీజనల్ ఆఫీస్, రీజనల్ డైరెక్టర్ ఆఫీస్. మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఇదిగో ఇక్కడ సౌతర్న్ ఏరియాస్ ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, పాండిచేరి, తెలంగాణ ఈ ఏరియాకి ఎగ్జామ్ ఉంటుంది. ఏరియాలో ఈ సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఇవి. పరీక్ష విధానం చూసుకుంటే ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 100 మార్క్స్, 2 అవర్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆర్ ఎస్ఏ ఉంటుంది. 200 మార్కులు, 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ అండ్ 40 మినిట్స్ ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ ఫర్ అభ్యర్థులకు ఉంటుంది. త్వరగా మంచి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతే మంచి అవకాశం. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మంచి మార్క్స్ వస్తాయి ప్రిపేర్ అవుతే. ఫస్ట్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు తీసుకురావాల్సిన సర్టిఫికెట్స్ మెట్రికులేషన్స్ ఆర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థి సర్టిఫికేట్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, పర్సనల్ డిజబిలిటీ కలిగిన సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. discharges certificates, armed force, no objection certificates ఫర్ గవర్నమెంట్ ఏదైనా వర్క్ ఆల్రెడీ ఎంప్లాయ్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. సెలెక్షన్ చూసుకుంటే మినిమం సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది. జనరల్ క్యాండిడేట్ 30%, ఓబీసీ డబ్ల్యూఎస్ 25%, అదర్ కేటగిరీస్ 20% ఉంటుంది సెలెక్షన్.